ప్రభుత్వంలో రాజ్యాంగాన్ని మీరు కాలరాశారు, రాజ్యాంగాన్ని మీరు అవమానపరిచారు, రాజ్యాంగ సంస్థల్ని బలహీనపరిచింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ నిన్న జరిగినటువంటి ఒక ఓట్ చోరీయో లేకుంటే చోరోంకి బయటకో నాకు తెలియదు ఏం జరిగింది అక్కడ. మనం చూసినాం మాటలన్నీ కూడా మోదీ గారి యొక్క బొంద పెడతారంట. బొందబెట్టి చూస్తాం, ప్రజలు మీ పార్టీనే బొందబెట్టారు. ఒక 2 రాష్ట్రాలు మిగిలినాయి, అది కూడా బొందబెట్టే సమయం వచ్చింది. కాంగ్రెస్ పార్టీని ఈ భారతదేశ ప్రజలు బొందబెడతారు. ఆ బొందబెట్టడంలో ఇంకా 2 ఉన్నాయి, 2 రాష్ట్రాలు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు బొందబెడతారని చెప్పేసి కూడా చేస్తున్నారు. ఈరోజు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, మేము గ్రామ పంచాయతీ అన్ని గెలిచినా ఎన్ని గెలిచినా గెలిచింది అంత పెద్ద కాదు. ఈరోజు బెదిరించి కొన్ని కూడా గెలిచిండొచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం గతంలో మాకు 163 మేము గెలిస్తే 2019లో, ఈరోజు ఇప్పటికే 600 పై సర్పంచ్ మేము గెలిచినాము. దాదాపు 4-5 వేల మంది మనం వార్డు మెంబర్ గెలిచినాము. రేపు జరగబోయేటటువంటి 3వ విడతలో కూడా 300-400 సీట్లు చెప్పడం జరుగుతాం. ఇది దాదాపు 300 సంబంధించినటువంటి మాకు పెరుగుదల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మాకు ఓట్లేసి వార్డు మెంబర్లు సర్పంచ్లు పెద్ద ఎత్తున మాకు ఓటు వేసినందుకు మీ అందరికి కూడా మీ ద్వారా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.